సమాజ హితం కోసం సుఖాన్ని వదిలి కష్టాన్ని ఎంచుకొని ప్రజల సమస్యల కోసం పోరాడేవాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకులు ఉండడం నిజంగా చాలా అరుదు. నేను దేనికి భయపడను, ఒక్క చెడ్డ పనులు చెయ్యడానికి తప్ప. శరీరానికి అయిన గాయం కొన్ని రోజులలో మానిపోతుంది, కాని మనసుకైన గాయం జీవితాంతం చిత్రవధ చేసి చంపుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవ్వరి మనసుని నీ మాటలతో గాని లేదా చేతలతో గాని గాయపరచకు. మిత్రమా, నా అనుకున్న వాళ్ల మీదే మన కోపం చూపిస్తాం, కరెక్టే. కాని పడుతున్నారు కదా అని అయినదానికి కానిదానికి ప్రతిదానికి వాళ్లనే నిందిస్తే ఎవ్వరూ మనతో ఎక్కువ కాలం ఉండరు. ఇది గుర్తుపెట్టుకో. జీవితం చాలా చిన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా బ్రతికేద్దాం. నేను ఎప్పుడూ నిరాశ చెందను, ఎందుకంటే ఓటమి మన జీవితానికి ముగింపు కాదని నాకు తెలుసు గనుక.